ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఫలితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతీకగా పాక్ దాడులకు పాల్పడక భారత్ వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. కరాచీ పోర్టుపై భారత్ దాడి చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరాచీ పోర్టు ప్రాధాన్యత పాకిస్తాన్ కు దానికున్న కీలక అంశాలను వివరిస్తూ కథనం వెలువరించింది. కరాచీ పోర్టు పాక్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా తీర్చుకోవడం కోసం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ భారత్ పై దాడులకు దిగడంతో ఇండియన్ ఆర్మీ సైతం ప్రత్యర్థి దాడులను తిప్పికొడుతుంది. భారత్ లోని పలు నగరాలపై పాకిస్తాన్ మిస్సైల్ డ్రోన్లతో దాడికి దిగగా భారత్ తన S-400 డిఫెన్స్ సిస్టమ్ తో వాటిని తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో కరాచీ పోర్టుపై భారత్ దాడి చేసేందుకు ప్రచారం చేశారు. అయితే ఈ విషయాన్ని భారత్ సైన్యం ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో కరాచీ పోర్టు ప్రాధాన్యం ఏమిటి, పాకిస్తాన్ అది ఎంత కీలకం అనే అంశాలు కూడా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అరేబియా తీరంలో ఉన్న కరాచీ ఓడరేవు కేవలం పాకిస్తాన్ లోనే అతిపెద్ద పోర్టు. అంతేకాకుండా దక్షిణాసియాలోనే అత్యంత రద్దీగా ఉండే పోర్టులో ఇదొకటి. పాకిస్తాన్ సరుకు రవాణాలో దాదాపు 60%, విదేశీ వాణిజ్యంలో 95% వరకు ఈ పోర్టు ద్వారానే జరుగుతుంది. దీన్ని బట్టి కరాచీ పోర్టు పాకిస్తాన్ కి ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. కరాచీ కేవలం పాకిస్తాన్ బిజినెస్ హబ్ మాత్రమే కాదు, పాక్ నౌకాదళం హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది. కరాచీ నగరం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటిది. కరాచీ ఆర్థిక కార్యకలాపాలకు ఈ పోర్టు అనేది వెన్నెముక. కరాచీ పోర్టు పాక్ ఎంత కీలకమనేది ఇప్పుడే తెలుస్తుంది కదా. ఒక్క మాటలో చెప్పాలంటే కరాచీ ఓడరేవు అనేది పాకిస్తాన్ జీవనాడి. పాకిస్తాన్ ఎగుమతులు దిగుమతులకు ఇదే ప్రధాన కేంద్రం. పాక్ నౌకాదళ ప్రధాన స్థావరం కూడా ఇక్కడే ఉంది. కాబట్టి దేశ రక్షణ పరంగాను కరాచీ నగరం అనేది పాకిస్తాన్ కు అత్యంత కీలకమైంది. అరేబియా సముద్రంలో నౌకా కార్యకలాపాలను నిర్వహించడానికి పాకిస్తాన్ కు ఈ పోర్టు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది. ఈ పోర్టుపై దాడి జరిగితే అది పాక్ ఆర్థిక వ్యవస్థతో పాటు రక్షణ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. కరాచీ పోర్టుపై 2 సార్లు దాడి చేసిన భారత్, ఇండియా గతంలోనూ కరాచీ పోర్టుపై దాడి చేసింది. అది కూడా 4 రోజుల గ్యాప్లోనే. 1971 ఇండో పాక్ యుద్ధ సమయంలో భారత నౌకాదళం కరాచీ పోర్టుపై 2 సార్లు మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ ట్రేడింగ్ వేగంగా ప్రయాణించే విధంగా చిన్న మెసైల్ బోట్లను ఉపయోగించింది ఇండియన్ నేవీ. అంతేకాకుండా ఇండియన్ నేవీ 1971 డిసెంబర్ 4వ తేదీన అర్ధరాత్రి సమయంలో కరాచీ పోర్టుపై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో పాకిస్తాన్ నౌకలు మునిగిపోయాయి. కరాచీలోని చమురు నిల్వ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఆ మంటలు చాలా మైళ్ళ దూరం వరకు కనిపించాయని చెప్తుంటారు. ఈ దాడిలో భారత్ కు ఎలాంటి నష్టం జరగలేదు. ఈ ఆపరేషన్ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4వ తేదీన భారత్ నావీ డే కూడా జరుపుకుంటుంది. ఆపరేషన్ పైథాన్ అంటే ఆపరేషన్ ట్రైడెంట్ పేరిట కరాచీ పోర్టుపై మెరుపు దాడి చేసిన కొద్ది రోజులకే భారత్ నావీ మరోసారి ఆ పోర్టుపై దాడి చేసింది. దీంతో మిగిలిన ఇంధన నిల్వలు, పోర్టు మౌలిక సదుపాయాలు మరింతగా దెబ్బతిన్నాయి. ఈ దాడుల వల్ల యుద్ధ సమయంలో కరాచీ పోర్టు దాదాపుగా పనిచేయకుండా పోయింది. ఇది పాకిస్తాన్ కు తీవ్ర నష్టాన్ని కలిగించింది. పాక్ జీడీపీలో 25% వాటా ఈ పోర్టుదే. ఇక కరాచీ పోర్టు పాకిస్తాన్ కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. పాకిస్తాన్ పన్ను రాబడిలో కరాచీ నగరం వాటా 35% కావడం గమనార్హం. పాక్ జీడీపీలో కరాచీ వాటా 25%. కరాచీ పోర్టు ట్రస్ట్ తోనే కూడిన పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, టెర్మినల్ ఆపరేటర్ల రంగం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 33.67 బిలియన్ల పన్ను ఆదాయం పాక్ ఖజానాకు చేరింది. కరాచీ పోర్టులోని కొన్ని టెర్మినల్స్ ఏటా 30 నుంచి 50 మిలియన్ డాలర్ల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఇటీవల నివేదికలు తెలిపాయి. కొత్తగా ఇచ్చిన టెర్మినల్ కాంట్రాక్ట్ల ద్వారా కూడా ఏటా $1 మిలియన్ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి కరాచీ పోర్టు పాకిస్తాన్ ఖజానాను నింపడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ఇక కరాచీ పోర్టు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో కీలకమైంది. పాకిస్తాన్ నావీ ఈ పోర్టు భద్రతను చూసుకుంటుంది. పోర్టు చుట్టూ బలమైన నౌక స్థావరాలు, నిఘా వ్యవస్థలుంటాయి. భారత్ తో ఉద్రిక్తతలు తలెత్తిన తరుణంలో పాకిస్తాన్ తక్షణ ఎమర్జెన్సీ సేవలను యాక్టివేట్ చేసి సైన్యాన్ని అప్రమత్తం చేసింది. దీన్ని బట్టి కరాచీ పోర్టు భద్రతకు పాక్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. యుద్ధ సమయంలో గగనతలం ద్వారా నిఘా పెట్టడంతో పాటు తీవ్ర ప్రాంత రక్షణ వ్యవస్థలు సైతం కరాచీ పోర్టు రక్షణలో భాగమయ్యాయి.